పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ కు మద్దతు తెలుపుతున్నట్లు గౌడకుల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ గౌడ్, అధ్యక్షులు అమరగాని నరసయ్య గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపా సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యావంతుడు, సమాజ సేవాగుణం కలిగిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు బడుగు బలహీన వర్గాల గ్రాడ్యుయేట్స్ అంతా మద్దతుగా నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి పెద్దల సభకు పంపాలని అభ్యర్థించారు. ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారని, తనను చట్టసభలకు పంపడం ద్వారా నిరుద్యోగుల, పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రసన్న హరికృష్ణ ఇప్పటికే వేల మంది నిరుద్యోగులకు తన సొంత ఖర్చుతో మెటీరియల్ తయారు చేసి కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం చేసి వేలాది పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందని, అలాంటి వ్యక్తిని పెద్దల సభలకు పంపడానికి గ్రాడ్యుయేట్స్ అందరూ మొదటి ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేయాలని కోరారు. గోపా కార్యవర్గంలో ఏకవాక్య తీర్మానంతో డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మా గోపా తరఫున పూర్తి మద్దతును తెలపడం జరుగుతుంది. రాష్ట్ర శాఖ ఆదేశానుసారము అన్ని జిల్లాలలో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా గోపా వారికి హరికృష్ణ గారికి మద్దతు తెలపడం జరుగుతుంది. విద్యాధిపైనటువంటి డాక్టర్ పులి హరికృష్ణ గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యాబోధనలో వివిధ స్థాయిలో బోధన చేస్తూ నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు పెట్టి విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప తాత్వికవేత్త, విజ్ఞానవంతుడు. ఆయన అనేక మంది ఉద్యోగ రంగంలో స్థిరపడటానికి కొరకు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఉచిత కోచింగ్ సెంటర్లు కాకుండా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆర్థికంగా కూడా సహాయం చేసిండు. ఒక మానవతావాది. ఉదాహరణకు కరోనా పీరియడ్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో కాట్నేపల్లి అనే గ్రామం లోపల తల్లిదండ్రులు చచ్చిపోయినటువంటి 2 అనాథ బాలికలకు వారు స్పందించి 3,70,000 రూపాయలను ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా విరాళాలు సేకరించి వారికి సహాయం చేయడం జరిగింది. గత 14-10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి పులి హరికృష్ణ గారిని గెలిపించుకున్నట్టుంటే మనం ఉమ్మడి ఈ 4 జిల్లాల నుంచి వెళ్ళి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాల నుంచి వెళ్ళి వారిని మనం గెలిపించుకున్నట్టుంటే భవిష్యత్తు లోపల బలహీన వర్గాలకు ఎక్కువ కృషి చేస్తున్న ఉద్దేశంతో ఈనాడు మేము సంపూర్ణంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. కులపరంగా చూసినప్పుడు గౌడ్ అయినప్పటికీ తన ఆలోచన కానీ తన పని విధానం కానీ మనం చూసినప్పుడు నిరుద్యోగ యువకుల ఎడల కావచ్చు, వెనుకబడ్డ వర్గాల ఎడల కావచ్చు, వారి గత జీవితాన్ని చూస్తే వారు చేసినటువంటి కృషి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు వారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పోటీ చేసేది కూడా ఎవరైతే పట్టభద్రులు, అందులో ప్రధానంగా నిరుద్యోగ యువకులు, వారి గురించి వారి బాధలు వివరించే వాళ్ళు మరి ఆ పెద్దల సభలో ఒక్కరు కూడా లేకపోవడం, వారు ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు చెప్పులు అరిగేలా రోడ్ల మీద తిరుగుతున్నప్పటికీ వారి గురించి ఒక ప్రజాప్రతినిధి పట్టించుకునే పాపాన పోకపోవడం, అటువంటి పరిస్థితుల్లో వీరు ఉద్యోగంలో ఉండంగానే వారి కోసం వారు ఈజీగా ఆయా ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మెటీరియల్ బుక్స్ అన్నీ తయారు చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి, అందులో విజయం పొందడానికి దోహదపడ్డ చరిత్ర కూడా మనకు కనబడుతూ ఉంది. ఈ మీడియా సమావేశంలో గోపా సంఘం నాయకులు పరకాల మురళీగౌడ్, కొక్కిస దేవేందర్ గౌడ్, దూల మంజయ్య గౌడ్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, సురేందర్ గౌడ్, గున్నాల శ్రీధర్ గౌడ్, మాచిడి రాజు గౌడ్, కరాటే మొండయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.